అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. నా పేరు బెనర్జీ. మన ఛానల్లో @ నా ఆంధ్ర కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు సాక్షి పేపర్లో అన్నింటా విఫలం, చంద్రబాబు మోసం, ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు కాలేదు అని చెప్పి మెయిన్ హెడ్డింగ్ పెట్టారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పార్టీ పునఃప్రతిష్ఠ అంటే నాశనం అయిపోయిన పార్టీని మళ్ళీ రీబిల్డ్ చేయడానికి ఒక మీటింగ్ పెట్టుకున్నారు. సేమ్ డైలాగ్ అదే. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అర్థమైనట్లేదు, సంక్షేమ పథకాల వల్ల మాత్రమే రాజకీయం చేయొచ్చంటే కుదరదని. ఎందుకంటే సంక్షేమ పథకాలు ఇచ్చి మనకు 40% ఓట్లు వచ్చినాయి, మిగిలిన 60% కూటమికి వెళ్ళినాయి. అంటే దాని అర్థం ఏంటి? సంక్షేమ పథకాలు ఒకటే కాదు, సంక్షేమ పథకాలతో పాటు జనానికి ఏదో కావాలి అని. ఆ ఒకటి ఏదంటే ఏం కావాలంటే అభివృద్ధి కావాలి, జనం ప్రశాంతంగా ఉండటం కావాలి, ప్రతి ఒక్క మనిషి పబ్లిక్గా ఫ్రీగా తిరగటం కావాలి. మన గవర్నమెంట్లో అంటే మీ గవర్నమెంట్లో ఏ ఒక్కళ్ళైనా ప్రశాంతంగా బతికేరా? ఏ మూల చూసినా, ఏ రోజు చూసినా ఎవడో ఒకరిని కొట్టేయటం, ఎవడో ఒకడు ఆస్తి లాక్కోవటం, ఒక పక్కన గనులు దోసేయటం, వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టి కొట్టేయటం, రాక్షస రాజ్యం నడిచింది. ఇప్పుడు ప్రశాంతంగా నడుస్తుంది స్టేట్. రాజకీయం ఇంకో టైప్లో ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు. కూటమి ప్రభుత్వం ఎక్కడ ఫెయిల్ అయింది అని ఆలోచించి ఆ పాయింట్ని పట్టుకుని ఎదరికెళ్తే మీరు రాజకీయంగా నిలబడగలరు. నేను పగతోటో మీ మీద ఇంకో విధంగా చెప్పట్లా. రాజకీయంగా చేయండి. ఒక తప్పును పట్టుకుని ఒక 1000 సార్లు, 1,00,000 సార్లు అదే తప్పుని మీ సోషల్ మీడియాలోనూ మీరు పబ్లిక్గా ప్రమోట్ చేసుకున్నంత మాత్రాన్ని జనం నమ్మరు. ఉదాహరణకి రీసెంట్గా లడ్డూ వ్యవహారం కల్తీ జరిగిందని ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు కోర్టులకు వెళ్తారు, దాని మీద మాట్లాడొద్దు అంటారు. గత 5 సంవత్సరాల్లో లడ్డు తిన్న ప్రతి భక్తుడికి తెలుసు అది కల్తీ జరిగిందా అన్నదే లేనిది. గత 5 సంవత్సరాల్లో ప్రతి భక్తుడికి తెలుసు అక్కడ భోజనం ఎలా ఉంది, అంతకుముందు ఎలా ఉండేది, ఈ 3 నెలల నుంచి ఎలా ఉంటుంది. ప్రతి భక్తుడికి తెలుసు అక్కడ టికెట్ రేట్లు ఎలా ఉన్నాయి, ఎన్ని రోజులు పట్టేది దర్శనానికి. ప్రతి భక్తుడికి తెలుసు ఎన్ని రెట్లు సేవలకు రేట్లు పెంచారు. సుబ్బారెడ్డి గారి వీడియో లీక్ అయింది, ఒకసారి చూడండి. అది వస్తే వస్తాడు భక్తుడు, లేకపోతే లేదు అన్న కాన్సెప్ట్లో ఆయన పబ్లిక్ అనేసాడు. స్వామివారిని చూడాలంటే డబ్బులు విపరీతంగా పెట్టి సామాన్యుడు వెళ్ళలేని పరిస్థితి చేశారు తిరుమలలో. ఇంకా 2 జత్వానిని చేసిన అరాచకం అది వెలుగులోకి వచ్చింది, దాన్ని క్షమించే పని లేదు. ఇంకా 1, 2 సుధాకర్ ఇవన్నీ చెప్పుకుంటా పోతే పాతయన్నీ పెద్ద శాంతాడు అవుద్ది. ఇవన్నీ ఆలోచించండి. అరాచకాన్ని ఎలా తగ్గించాలి, మన పార్టీ అధికారంలోకి వస్తే అరాచకం ఎలా ఉండకూడదు, సిస్టమేటిక్గా ఎలా జరగాలి. చంద్రబాబుని చూసి నేర్చుకో. చిన్నోడు ఇబ్బంది ఏం లేదు. చంద్రబాబు తండ్రి వయసు, ఎందుకంటే మీ నాన్నగారితో పాటు రాజకీయం చేసిన ఆయనకన్నా గొప్పడు కాదు, ఆయనకన్నా ముద్రవ కూడా కాదు. ఆయన మహాముద్రుడు. నీలాంటి వాళ్ళు చాలామందిని చూసుంటాడు. కాబట్టి తప్పు ఎక్కడ జరిగింది మన పార్టీ ఓడిపోవడానికి, అదో ఆలోచించు. కేవలం పథకాలు మాత్రమే నిన్ను గట్టెక్కిస్తాయి అనుకుని ఇంకా మూర్ఖత్వంలో ఉంటే జీవితంలో నువ్వు మళ్ళీ సీఎం కాలేవు, గుర్తుపెట్టుకో.